ఆ శార్దూల వృత్తంలో నువ్వు ఒక పద్యం చెప్పు అని అన్నారంట. అనేటప్పటికీ అది కొంచెం కఠినమైన కష్టతరమైనటువంటి వృత్త పద్యం అన్నమాట. సరేనండి చెప్తానండి అన్నాడంట. అనేటప్పటికీ రాజుగారు చెప్పండి అని అన్నారట. సభ అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు నేను ఆ పద్యాన్ని మీకు చెప్తాను, వినండి. షడ్జమజ్జ ఖగాబ్జ వీక్ష వసుధాడ్బాలాశ్చ మగ్నాదరే జడ్జట్కిక్కిధరో ధరేడ్గణదన ఖద్యోత ఈజభ్రమా విద్యాలట్భ్రమలుట్ ప్రయత్ ప్రియపదే డడ్గ్రడ్గ్రహౌ పాదౌ తే ప్రటట ప్రటట్ ప్రటరస ప్రఖ్యాద సఖ్యాదయౌ అని చెప్పాడంట. ఇంకా ఆ ఏకసంధాగ్రాహి మ్రాన్ పడిపోయాడంట ఈ పద్యం విని. ఇంతకు ముందు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఏదో లొల్లాయి పద్యం చెప్పాడు. అది చక్కగా ఈయన వినేసి నేను చెప్పేయగలను, వీడు చెప్పే పాటి పాండిత్యం అది పెద్ద గొప్పగా లేదు అని అనుకున్నాడు. కానీ ఈయనకొక చిన్న ప్రాబ్లం ఉంది ఏకసంధాగ్రాహికి. ముందుగా రాజుగారిని కలవకుండా ఈ ముగ్గురిని కలవడానికి కాళిదాసు కారణం అదే. వాళ్ళల్లో ఏదైనా లోపముందా, వాళ్ళని నేను గెలవగలిగితేనే కదా నేను రేపు రాజుగారిని మెప్పించగలను అనుకున్నాడు. అందుకే వాళ్ళని కలిశాడు. ఈ ఏకసంధాగ్రాహికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే క డ జ ఘ ర ఇవేవి ఒత్తుల్లో పలకడం ఆయనకి రాదు. చిన్నగా నత్తుంది. నత్తున్న వాళ్ళు ఈ అక్షరాలు పలకడం కొంచెం కష్టతరమైన అంశం. సో ఇప్పుడు ఇందులో 1, 2, 3 ఒత్తులు ఉన్నటువంటి అక్షరాలు మొత్తం పైనుంచి కింద దాకా ఉన్నాయి. ఇది చెప్పాలంటే నత్తి ఉన్న వ్యక్తి చెప్పలేడు. ఆయన చెప్పలేకపోతే ద్విసంధాగ్రాహి చెప్పలేడు. వీళ్ళిద్దరూ చెప్పలేకపోతే త్రిసంధాగ్రాహి చెప్పలేడు. అలా వాళ్ళని ఓడించి రాజాస్థానంలో కొలువు సంపాదించుకున్నాడు. రాజుగారి చేత శభాష్ అనిపించుకున్నాడు. అప్పుడు రాజుగారు అక్షరలక్షలతో సంస్కరించి తన రాజాస్థానంలో కవిగా ఆసీనుల్ని చేశాడు. అప్పుడు కొంతకాలానికి రాజాశ్రయం పొందాక ఈ కవుల యొక్క ఎలా ఇతర పండితుల్ని ఇబ్బంది పెడుతున్నారు అన్నటువంటిది కొద్దిగా రాజుగారికి తెలియజేసి వీళ్ళని కొంచెం భయపెట్టి ఓ పక్కన కూర్చోబెట్టాడు అన్నమాట కాళిదాసు. సో ఈ పద్యంలో కవి ఏం చెప్పాడు అని అంటే, పద్య భావం ఏంటంటే హరిహరుల పాదాలని ఈ పద్యంలో కవి వర్ణించాడనమాట. భూమ్యాకాశాలు ఆక్రమించిన వామనమూర్తికి సంబంధించినవి. హరుని నృత్య తాండవ సమయంలో ఆ పాదాలను ఒకసారి ఊహించుకొని స్తుతించి చెప్పిన పద్యం అన్నమాట. ఆ సమయంలో ప్రపంచంలో జీవరాశులే కాక పర్వతాలు ఇంకా ఏవైనా సరే ఉన్నటువంటి చెట్లు, నదులు, వనాలు, గిరులు అన్నీ కూడా కొంచెం భయకంపితమైనవి అంట ఈ శివతాండవానికి. వామనావతారంలో కిందొక కాలు పైనొక కాలు పెట్టి 3వ కాలు పాదం బలిచక్రవర్తి మీద పెట్టాడు. ఇటువంటి సమయంలో ఇటువంటి భయం ప్రపంచం మొత్తం కలిగింది. కానీ ఆ పాదాలు మమ్మల్ని రక్షించుగాక అని ఈ పద్యంలో చెప్పాడనమాట. ఎంత చక్కగా ఉందో కదా కథ. మీరు కూడా తప్పకుండా నేర్చుకోండి. కథే కాదు పద్యం కూడా నేర్చుకోండి. నాలుక తడబడకుండా తిరుగుతుంది ఈ పద్యం చదివితే. ఇలాంటివి పంచపాషాణాలు అని ఇది వరకు గురుకులాల్లో నేర్పించేవారు.
నాలిక బాగా తిరిగి ఏదైనా స్పష్టంగా మాట్లాడగలిగే, స్పష్టంగా ఉచ్చారణ చేయగలిగే శక్తి అందరికీ రావాలని పిల్లలందరికీ కంఠస్థ పద్యాల కింద చేయించేవారు కంపల్సరీ. ఇప్పుడు మన చదువులన్నీ అటకెక్కిపోయి అనుకోండి, అంత చక్కటి చదువు మన దగ్గర లేదు, మనకి నేర్పే గురువులు లేరు. కనీసం ఇలా ఎక్కడైనా కథల్లో విన్నా, ఎక్కడైనా ఎవరైనా చెప్పినా తప్పకుండా మీరు దాన్ని తీసుకొని మీ పిల్లలకు మీరు నేర్చుకోండి, మీ పిల్లలకి నేర్పించండి. ఓకేనా? ఎలా ఉంది ఫ్రెండ్స్? బాగుందా కదా? లైక్ చేయండి, షేర్ చేయండి, నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.